హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం టీజీబీఈడికి సంబంధించిన హెడ్సెట్ ఉంది కదా, టీజీ హెడ్సెట్ లోపల ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో తర్వాత చాలా మందికి అయితే ఫస్ట్ ఫేజ్ లో సీట్స్ అయితే అలర్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో అలర్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ సర్టిఫికేట్స్ ఏం తీసుకోవాలి, అసలు ఒరిజినల్ తీసుకెళ్ళాలా, జిరాక్స్ తీసుకెళ్ళాలి, అసలు ఎవరేం తీసుకెళ్ళాలి, అసలు సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి, అసలు చాలా చాలా డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా చాలా డౌట్స్ అయితే బీఈడికి సంబంధించి డౌట్స్ జాయినింగ్ అయ్యేటప్పుడు చాలా మంది అయితే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు అనమాట. ఎవరైనా సరే వీడియో మనం పెట్టే వీడియోలో లాస్ట్ వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. కానీ ప్రతి చిన్నదానికి మనము ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేం కదా, చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కామెంట్స్ అన్నిటికీ నేను పర్సనల్ గా రిప్లై ఇవ్వలేను కాబట్టి సపరేట్ గా ఒక వీడియో అయితే మళ్ళీ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఖచ్చితంగా యూజ్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ ఉంటే వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే సర్టిఫికేట్స్ అసలు ఏమేం కావాలి ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ వీడియో వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ ఏమేం కావాలి, ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుంటే ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ అప్పుడు అప్డేట్ అనేది ఈ మెయిన్ టాపిక్స్ అనమాట. తర్వాత ఫర్దర్ గా కొన్ని టాపిక్స్ కూడా మాట్లాడదాం వీడియో లోపల. చూసుకుంటే మనము ఫస్ట్ గా మెయిన్ గా తెలంగాణ హెడ్సెట్ జాయినింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనమాట. మన ఈ రోజు వీడియో లోపల మెయిన్ టాపిక్ అనేది అన్ని మనము సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్స్ తీసుకెళ్లాలి. అది 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది కాలేజ్ దగ్గర తీసుకెళ్ళాలి. మీకు నార్మల్ గా ఒక కాలేజీలో ఒక పోస్టర్ అయితే అతికించడం జరిగింది. ఆ పోస్టర్ ని కూడా మీ క్లాస్ లో చూపిస్తాను అనమాట. పక్క కాలేజ్ వాళ్ళు ఇవే అడుగుతారు. ఫస్ట్ గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనము బీఈడి అలాట్మెంట్ అయితే తీసుకెళ్ళాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనము బీఈడి లో మనకైతే అలాట్మెంట్ అయినటువంటి ఫీ పే చేసిన తర్వాత మనకు అలాట్మెంట్ అయినటువంటి పేపర్ ని మనం తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనం కట్టినటువంటి ఫీ రిసిప్ట్ అయితే తీసుకెళ్ళాలి. తర్వాత చూసుకున్నట్లయితే మనం ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళాలన్నమాట. ఎస్ఎస్సి మెమో, తర్వాత ఇంటరు, తర్వాత డిగ్రీ మెమో, డిగ్రీ ప్రొవిజనల్, తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి కూడా చాలా మంది కామెంట్స్ అయితే అడగడం జరిగింది. ఎవరైతే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి, ఇప్పుడు మీరు కేయూ నుంచి చేస్తున్నారు అనమాట, ఇప్పుడు డిగ్రీ మీరు కేయూలో సర్టిఫికేట్ తీసుకున్నారు, మీరు ఓయూలో బీఈడీ చేద్దాం అనుకుంటున్నారు, కాబట్టి అప్పుడు మనకి మైగ్రేషన్ యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఓయూలో డిగ్రీ కంప్లీట్ చేశారు, మీరు కేయూలో చేద్దాం అనుకున్నారు, అప్పుడు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అని యూజ్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత టీసీ తీసుకెళ్ళాలి. మీరు లేటెస్ట్ గా అంటే మీరు లాస్ట్ పీజీ కంప్లీట్ చేశారు, పీజీ టీసీ, తర్వాత ఇంకేంది మనకు ఏదో ఏ కోర్సు చేసినా దానికి సంబంధించిన డిగ్రీ చేస్తే డిగ్రీకి సంబంధించిన టీసీ, ఏ రకమైనటువంటి లాస్ట్ స్టడీ మీరు చేస్తే దానికి సంబంధించిన టీసీ కావాలి. తర్వాత ఫస్ట్ నుంచి మీకు ఇప్పుడు ప్రజెంట్ వరకు ఉన్న బోనఫైడ్ తీసుకెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర అన్ని బోనఫైడ్ లేకపోయినా మాక్సిమం జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి. లాస్ట్ 7 years అయినా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఇంటర్, డిగ్రీ ఆ బేసిక్ బోనఫైడ్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే తీసుకెళ్ళండి. 10th క్లాస్ బోనఫైడ్ ఉన్నా అది కూడా తీసుకెళ్ళండి. తర్వాత చూసుకుంటే మనకు లేటెస్ట్ క్యాష్ ఇన్కమ్ అనమాట, లేటెస్ట్ క్యాష్ ఇన్కమ్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. తర్వాత సర్టిఫికేట్స్ కవర్స్, అంటే మనకు సర్టిఫికేట్ పెట్టుకోవడానికి 2 కవర్స్ ఉంటాయి, ఆ కవర్స్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఒక్కొక్క కాలేజీలో ఒక అడుగుతారు, ఒక్కొక్క కాలేజీలో అడిగారు అనమాట. నేనైతే మాక్సిమం తెలిసిన కాలేజీలో సర్టిఫికేట్స్ కవర్స్ అడిగారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత 6 ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటున్నాం అంటే చాలా మంది అయితే చాలా కామెంట్స్ అయితే అడగడం జరిగింది అనమాట. అయితే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు డిస్కస్ చేసినాయంటే మీ దగ్గర మాక్సిమం ఉన్నాయి అన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోయినా సరే జిరాక్స్ అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీ పే చేసిన తర్వాత మీరు రిసిప్ట్, అలాట్మెంట్ లెటర్ చూపించినా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడే ఉండి మాట్లాడితే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు జిరాక్స్ తో కూడా యాక్సెప్ట్ చేస్తారు. పక్కా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఈ సెకండ్ ఫేజ్ అప్డేట్ ఎప్పుడన్నా చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఆ సెకండ్ ఫేజ్ అప్డేట్ అనేది మనకు ఈ మంత్ 15 ఆ టైం లోపల రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్ అన్ని అయితే అవ్వడం జరుగుతుంది. జాయినింగ్ కూడా ఇప్పుడు నడుస్తుంది. ఈ జాయినింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ నెక్స్ట్ కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజెస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు నేను పక్కా అప్డేట్ ఇస్తాను. మీరు రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.